ఈ వీడియోలో మనం పైథాన్లో మాడ్యూల్స్ని ఏ విధంగా లొకేట్ చేయాలి, ప్లస్ డిఐఆర్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది, ఇంకా బుల్టిన్ మాడ్యూల్స్ ఏమున్నాయో చూద్దాం. మరి మాడ్యూల్స్ని లొకేట్ చేయడం అంటే జనరల్గా మాడ్యూల్స్ అనేటివి ఫైల్స్ రూపంలో సేవ్ చేస్తుంటారు మీరు. అంటే py ఎక్స్టెన్షన్ తోటి ఫైల్స్ రూపంలో సేవ్ చేస్తుంటారు. మరి అవి ఎక్కడ సేవ్ అయి ఉంటే ఆ లొకేషన్ని మీ యొక్క పైథాన్ ఇంటర్ప్రిటర్ అనేది సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తేనే ఆ మాడ్యూల్స్లో ఉన్న ఫీచర్స్ని లేదంటే ఫంక్షన్స్ని క్లాసెస్ని మీరు రీయూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ పైథాన్ ఇంటర్ప్రిటర్ అనేది ఎక్కడ వెతుకుతుంది, ఎక్కడ సెర్చ్ చేస్తుందంటే కరెంట్ డైరెక్టరీ. మీరు ఏ డైరెక్టరీలో అయితే వర్క్ చేస్తున్నారో ఆ డైరెక్టరీని ఫస్ట్ వెతుకుతుంది. అక్కడ మీరు ఇచ్చిన మాడ్యూల్, ఇంపోర్ట్ చేసిన మాడ్యూల్ ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. ఒకవేళ అక్కడ లేకపోతే నెక్స్ట్ పైథాన్ పాత్ అనే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ మీరు సెట్ చేసి ఉన్నారా, ఇది పైథాన్ పాత్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఈక్వల్ టు అని వాల్యూ ఇస్తాం, C:\so డైరెక్టరీ ఇస్తాం. ఆ లొకేషన్ సెట్ చేస్తుంటే ఆ లొకేషన్ని సెర్చ్ చేస్తుంది. అక్కడగాన మీ మాడ్యూల్స్ ఉన్నాయా, అక్కడగాన సేవ్ చేస్తున్నారా అని. అక్కడ కూడా లేకపోతే మీ యొక్క పైథాన్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు దానికి డిఫాల్ట్ పాత్ లొకేషన్ ఇచ్చుంటారు, ఆ లొకేషన్లో సెట్ చేస్తుంది. ఈ 3 లొకేషన్లలో సెట్ చేసి ఈ 3 లొకేషన్లలో మీరు ఇచ్చిన మాడ్యూల్, ఇంపోర్ట్ చేసిన మాడ్యూల్ ఉంటే దాంట్లో ఉన్న ఫీచర్స్ని మీరు వాడుకోవచ్చు అన్నమాట. మరి ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే sys.path అనే వేరియబుల్లో స్టోర్ అయి ఉంటాయి. ఏది కరెంట్ డైరెక్టరీ, అట్లనే పైథాన్ పాత్, అట్లనే డిఫాల్ట్ పాత్, ఈ 3 కూడా ఈ వేరియబుల్లో ఉంటాయి అన్నమాట. మరి అది ఎలా ఉందో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ప్రీవియస్గా ప్రీవియస్ వీడియోలో మనం ఒక ఫైల్ని క్రియేట్ చేసాం, XYZ అనే ఫైల్ని. ఈ ఫైల్లోకి మనం ఇంపోర్ట్ calc1 disp1 ఈ రెండింటిని ఇంపోర్ట్ చేసాం. మరి ఇవి ఎక్కడ సేవ్ అయినాయో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ యాజ్ అనండి, మీకు ఇక్కడ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఎక్కడ పైథాన్ 36-32 అనే డైరెక్టరీలో చూడండి ఇక్కడ ఉన్నాయి. calc1 disp ఈ 2 ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి. మరి ఈ లొకేషన్ ఎక్కడ ఉంది అనేది మీరు చూసినట్లయితే ఇట్లా మీకు కంప్లీట్ లొకేషన్ మీరు చూడొచ్చు. అప్లికేషన్ డేటా, లోకల్ ప్రోగ్రామర్స్, పైథాన్, ఇట్లా చాలా లెంతీగా ఉంది ఆ యొక్క లొకేషన్. ఇది కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ, ప్రజెంట్గా మీరు వర్క్ చేస్తున్న డైరెక్టరీ. ఇది కాకుండా మీ సొంతంగా C డ్రైవ్లోనో ఎక్కడో ఒక డైరెక్టరీ పెట్టుకొని అక్కడ సేవ్ చేశారనుకోండి, అప్పుడు మీరు వర్క్ చేస్తున్న డైరెక్టరీ అది అవుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇది పైథాన్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇచ్చిన లొకేషన్ కాబట్టి కరెంట్ డైరెక్టరీ ఇదే, డిఫాల్ట్ డైరెక్టరీ కూడా, డిఫాల్ట్ లొకేషన్ కూడా ఇదే. మీకు ఇంతకు ముందర చెప్పినట్లుగా కరెంట్ డైరెక్టరీ ప్లస్ ఇది ఇన్స్టాలేషన్ పాత్ 2 ఒకే లొకేషన్లో ఉన్నాయి. అంటే నేను వేరే లొకేషన్ ఓన్గా క్రియేట్ చేసి దాంట్లో ఇవ్వలేదన్నమాట, దాంట్లో సేవ్ చేయలేదు, పర్టికులర్గా వేరే డైరెక్టరీలో నేను సేవ్ చేయలేదు. కాబట్టి ఈ యొక్క క్యాల్క్, డిస్ప్ 2 కూడా ఈ పర్టికులర్ డైరెక్టరీలో సేవ్ అయి ఉన్నాయి. ఈ పైథాన్ 36-32 అనే డైరెక్టరీలోనే ఉన్నాయి. xyz.py ఉంది, అట్లనే calc1.py, disp1.py. సో కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఇదే, పైథాన్ ఇన్స్టాల్ అయ్యేందు కూడా అక్కడే. మీరు వేరే డైరెక్టరీ క్రియేట్ చేసి అక్కడ ఫైల్స్ సేవ్ చేసినట్లయితే ఆ లొకేషన్ని కూడా సెట్ చేస్తుంది. మరి ఈ 2 లొకేషన్స్ కాకుండా పాత్ని ఎలా సెట్ చేయాలి అంటే పైథాన్ పాత్ని ఎలా సెట్ చేయాలంటే జనరల్గా మీరు మై కంప్యూటర్ తీసుకోండి, రైట్ క్లిక్ చేయండి, అంటే కంప్యూటర్ మీద రైట్ క్లిక్ చేయండి, ఎక్స్ప్లోరర్లో కావచ్చు, మై కంప్యూటర్లో కావచ్చు, ప్రాపర్టీస్ తీసుకోండి. ఇదే కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి కూడా చేయొచ్చు, సిస్టమ్ అండ్ సెక్యూరిటీ సిస్టంలోకి వెళ్ళి కూడా చేయొచ్చు. అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్, అట్లనే ఇక్కడ అడ్వాన్స్డ్ ట్యాబ్ కింద ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, ఇక్కడ మీరు న్యూ అని తీసుకొని
పైథాన్ పాత్ అని ఇవ్వాలి. క్యాప్స్లో పైథాన్ పాత్. మరి పైథాన్ను ఎక్కడ సెర్చ్ చేయాలి మీ యొక్క ఫైల్స్ కోసం, అంటే మాడ్యూల్స్ కోసం అనేది, ఫర్ ఎగ్జాంపుల్ C:// మై మాడ్యూల్స్ ఇట్లా మీరు ఎక్కడైతే ఆ యొక్క పైథాన్ ఫైల్స్ని సేవ్ చేస్తున్నారో ఆ లొకేషన్ని ఇక్కడ ఇవ్వాలి. సో ఫైనల్గా ఓకే అని ఇస్తే సరిపోతుంది. నేను ఇప్పుడు ఇదేది క్రియేట్ చేయలేదు కాబట్టి క్యాన్సిల్ కొట్టేస్తున్నాను. ఓకే అని ఇచ్చి మీరు ఆ యొక్క ఎన్విరాన్మెంట్ వేరియబుల్ని సెట్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఇక్కడ పైథాన్లో మీకు బుల్టిన్ మాడ్యూల్స్ చాలా ఉంటాయి. ప్రీవియస్ సెషన్లో ఇంపోర్ట్ చేసుకున్నాం. వీటిలంటే మ్యాథ్ ఇట్లాంటి వాటిని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. మ్యాథ్, స్ట్రింగు ఇట్లాంటివంతా కూడా టైము, డేట్, ఇవన్నీ ర్యాండమ్, ఇవన్నీ కూడా బుల్టిన్ మాడ్యూల్స్ అన్నమాట. అంటే ఆల్రెడీ పైథాన్లో వాళ్ళు మనకి యూస్ఫుల్గా ఉండే ఫంక్షన్స్ని, క్లాసెస్ని కలిగి ఉన్న సిమిలర్ గ్రూప్స్ని క్రియేట్ చేశారు. థ్రెడింగ్ అంటే థ్రెడ్స్కి సంబంధించిన అన్ని ఫీచర్స్ దాంట్లో ఉంటాయి. మ్యాథమెటికల్ సంబంధించిన అన్ని ఫంక్షన్స్, క్లాసెస్ దీంట్లో ఉంటాయి. ర్యాండమైజేషన్కి సంబంధించినవి దీంట్లో ఉంటాయి. స్ట్రింగ్కి సంబంధించినవి స్ట్రింగ్ అనే మాడ్యూల్లో ఉంటాయి. అట్లా మరి ఆ పర్టికులర్ మాడ్యూల్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఆల్రెడీ ఇచ్చేస్తున్న మాడ్యూల్స్ని. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇంపోర్ట్ మ్యాథ్. సో బుల్టిన్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేశాను. మరి ఈ మ్యాథ్ అనే దాంట్లో ఏమున్నాయో చూడాలి అంటే మీకు dir అనే ఫంక్షన్ని యూజ్ చేసుకోవచ్చు. dir ఫంక్షన్ మీకు ఏం చేస్తుందంటే లిస్ట్ స్ట్రింగ్స్ దట్ కంటైన్స్ నేమ్స్ డిఫైన్డ్ ఇన్ మాడ్యూల్స్. మాడ్యూల్స్లో ఏమేమి ఉన్నాయో ఆ లిస్ట్ మొత్తం ఒక స్ట్రింగ్ వేరియబుల్లోకి తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ str ఈక్వల్ టు ఒక స్ట్రింగ్ వేరియబుల్లోకి నేను స్టోర్ చేశాను. str ఈక్వల్ టు dir మ్యాథ్ అంటాం. సో మ్యాథ్ మాడ్యూల్లో ఉన్న అన్ని అట్రిబ్యూట్స్ కూడా str అనే వేరియబుల్లోకి స్ట్రింగ్గా వచ్చేసాయి. సో ఇప్పుడు వీటిని ప్రింట్ చేద్దాం. ప్రింట్ str అంటాను. సో చూడండి, మ్యాథ్లో ఉన్న ఏ కాసు, హెచ్, సైన్ హెచ్, ట్యాన్ ఇవన్నీ కూడా మ్యాథ్ మాడ్యూల్లో ఉన్న రకరకాల ఫంక్షన్స్, అవన్నీ కూడా లిస్ట్ రావడం జరిగింది. ఓకే,